మీ పిల్లలు ఏమయ్యారు? పిల్లలు లేదు ఫస్ట్ పెళ్ళిళ్ళు సార్ చిన్నప్పుడే ఇల్లు వదిలేసి వచ్చాను. చిన్నప్పుడు ఇల్లు వదిలేసి వచ్చేసావా? ఎందుకని? అది అప్పుడు ఒక గొడవ అది చిన్నప్పుడు తెలియదు కదా. అదే చిన్నది కూడా కలిసి వచ్చేసా ఇల్లు వదిలి. మళ్ళీ ఇంటికి పోలే. అవునా? ఎందుకని బాబాయ్? మరి పెళ్లి చేసుకోలేదా? మరి పని ఏం చేసుకోలేదా? పని ఏం నేర్చుకోలేదు నేను. అవునా? ఇంకెలా అడుక్కుంటానే ఉన్నావా? అప్పుడే పేపర్ ఏరియాము కాగితం పాటలు అది ఇది ఏరియాము వయసులో ఉన్నప్పుడు. అప్పుడే తప్పించాను బాబు. అప్పుడే సంపాదించి తిన్నాము కానీ మరి దాచి పెట్టలేదు. అదే బాధ వచ్చింది. అవునా? మరి రోజు ఎలాగా నువ్వు తినేది పని చేయకపోతే? ఎవరైనా తింటాను లేకపోయినా లేదు. అంటే ఎవరైనా ఇస్తే తినడం, లేకపోతే పడుకోవడమే. వస్తే పెళ్లి చేసుకోలేదు, పిల్లలు లేదు, చిన్నప్పుడే ఇంట్లో నుంచి వచ్చేసావు. మళ్ళీ ఇంటి పక్కన పోలేదు. అవునా? ఇంటి మామూలుగా అయితే ఏ ఊరు? మాదా మాదంతా ఏదో తిరువన్నాం, మాది తమిళనాడు. తమిళనాడా? తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చేసావా చిన్నప్పుడే? అంటే చాలా రోజు ఇక్కడ కాదు కానీ చిన్న వయసులో అంతా తిరుపతిలో ఉన్నా. మా ఊరు పక్కన తిరుపతి. అక్కడే చాలా రోజు ఉన్నా. ఇక్కడ వచ్చి ఒక 10-20 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడికి వచ్చా 10-20 సంవత్సరాలు. ఇప్పటికి ఎంత వయసు? 64. 64 సంవత్సరాలు. పెద్దడు అయిపోయావు. మీరు పోయినా కూడా ఏముండదు, ఏం లేదు కాబట్టి ఎవరు బతుకున్నారు. అమ్మా నాన్న తెలుసా అసలు? అమ్మ నాన్నలా నేను వచ్చేప్పుడు నాన్న లేదు. నువ్వు వచ్చినప్పటికే నాన్న లేడా? అయ్యో, నువ్వు పుట్టేటప్పటికి 10-12 సంవత్సరాల వరకు ఉన్నారులే. అంటే నేను వచ్చేప్పుడు 15 సంవత్సరం ఉంటుంది, 15 వయసు ఉంటుంది. అప్పుడు మా నాన్న లేదు. అన్నలంతా పోతున్నారమ్మా, డబ్బులంతా ఆడైపోతుంది. ఎంతమంది మీరు అన్నదమ్ముళ్ళు? 3 అన్నలు, 2 అక్కలు. నేను 3 అన్నలు, 2 అక్కలు. అందరూ మోసగాడే. అన్నలు మోసం, అక్కలు ఎంత కొంతమంది ఇంకోరు కదా. ఎప్పుడో పోయినా ఇస్తుంది అక్కడ ఉన్నప్పుడు ఇచ్చేది. ఇప్పుడు ఇవ్వట్లా. ఇప్పుడు నేను పోలేదు కదా. అక్క ఇచ్చేదా? అక్కలా బాగా ఇస్తుంది. మరి అన్నలే మోసగాడు. అన్నలేం ఇవ్వలేదా? అన్నలు తిడుతూనే అన్నోళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎప్పుడైతే ఆడిగా వయసు ఉంటాయి, చెట్టు ఉన్నాక బతుకున్నా తెలియదు. అక్కలు అక్క కూడా వయసు అయినదే. అక్క పెద్ద చేతుడు. అక్కే పెద్దదా? ఆ తర్వాత అన్నలు 2 అక్కలు పెద్దోళ్ళు. ఇప్పుడు 90 వయసు పక్క ఉంటుంది. 90, 85, 90 వయసు పక్క ఉంటుంది. ఎవరు ఏంటంటారు ఉన్నవాడు ఎంతో ఆడి పిల్లలు ఎవరు ఆడతారు. అంతేగా. నాకు తెలియదు కదా ఆడింది. ఆడు ఎవరు నాకు తెలియదు. ఇల్లు తెలుసా? మామూలుగా చిన్నప్పుడు వచ్చేసిన ఇల్లు ఇప్పుడు గుర్తుందా? పెళ్ళి అయింది కానీ అన్నలకు కానీ అక్కలకు కానీ పిల్లలు లేదులే. అన్నలు కూడా పిల్లలు లేదు కానీ అక్కలకు పెళ్ళి అయింది కానీ పిల్లలు లేదు. ఎప్పుడు పుట్టి ఉంటారో ఏమో. మన పోయి అడిగి నన్ను ఎవరు అంటుంది. అవును, అడుగుతారుగా. అంటే ఎప్పుడో వచ్చేసావుగా, అందుకని అడుగుతారు. తెలియదు కదా. చెప్పాలన్నా అక్క ఉండాలి 10కి. అది కూడా గుర్తు పెడతారో ఏమో. ఎవరు బాబా అంటుంది. ఏం చేద్దాము. అదేలే, నీకు పెద్ద వయసు వచ్చేసింది. అప్పుడు ఉన్నది ఎలా ఉన్నా బాగానే ఉన్నా. ఎప్పుడు ముసలి వాళ్ళు అయిపోయాను. ఎవరు నాన్నకి అడిగింది అనుకో ఏమున్నది అక్కడ. మరి ఆకలి వేస్తే ఎలా తట్టుకొని ఉంటున్నావు? అలవాటు అయిపోయింది. నేను ఉన్న తినేది తప్పన గమ్మున ఉండి అలవాటు అయిపోయింది. అవునా? ఇంకా పనికేం వెళ్ళాలా? పని ఎలా అయిపోయి పని చేస్తే బలాలు లేదు మాకు. ఒకరు ముద్దులు వాడు అయినా కూడా పని చేస్తారు కానీ
నా వల్ల కట్టగలేదు ఎండల పనికి వెళ్ళలేకపోయావు. ఉంటే తింటావు లేకపోతే పడుకున్నా. ఏం చేస్తాను నేను. సరే బాధపడం మాకు. మరి దేవుడి మీద నమ్మకం? ఆడేపురా ఎవరు లేకుండేది నేను. దేవుడు దేవుడని ఒకరు ఉన్నారు లేకుండా. మరి ప్రార్థన చేసుకుంటూ ఉంటావా? ఎవరిని తలుచుకోతా ఆయన తలుచుకుండా ఎవరు ఉన్నారు బాబు. అంతే, దేవుడే లేకపోతే మనం లేవు. మనం లేదు. ఎవరైనా ఒకరు అనేది దేవుడే. మరి ప్రార్థనకి వెళ్తా ఉంటావు, ప్రార్థన చేసుకుంటావా? చంటికి వెళ్ళకపోలేదు కానీ కూర్చున్న చోట్ల కలుసుకుంటా అంతే. కూర్చున్న చోట తెలుసుకుంటావు. బాగుంది బాగా. కష్టాలు అనుభవిస్తున్నావు.